మనం ఒక ఫలితాన్ని ఆశించి ఒక పని చేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆశించిన ఫలితం రాకపోగా అందుకు విరుద్ధమైన ఫలితం కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఊహించని మంచి ఫలితాలు ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మనము ఊహించని చెడు ఫలితాలకు కూడా దారితీయచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? చాలామందికి ఒక అభిప్రాయం వస్తుంది, నేను మంచి పని చేయాలనుకొని మొదలు పెడతాను, కానీ అది కంప్లీట్గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో గమనించి ఉండాలి, మీరు ఒక సదుద్దేశంతో ఎవరికైనా సలహా చెప్తారు, కానీ మీరు మంచి ఉద్దేశంతో సలహా చెప్తే వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మీపై కోపం పెంచుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేసిన తర్వాత మనం ఊహించని చెడు ఫలితాలు వచ్చారే, ఇలా ఎందుకు జరిగింది, నేను ఇలా అనుకోలేదే అని అనుకుంటుంటాం మనం. దీన్నే సామాజిక శాస్త్రాల్లో లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటారు. సో ఊహించని పర్యవసనాలు సిద్ధాంతం ఇది. సో లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, మనం ఒకటి అనుకొని ఒకటి చేస్తాం. ఇప్పుడు కొలంబస్ ఒకటి అనుకొని మరొకటైతే అమెరికాను కనుక్కున్నాడు. దీన్నే సెరెండిపిటస్ డిస్కవరీ అని కూడా అంటారు. సో అమెరికానే కనుక్కోవాలని మొదలు పెట్టలే కొలంబస్, కానీ అనుకోకుండా అమెరికాను కనుక్కున్నాడు. సో ఒక కాన్సిక్వెన్స్ చాలా సందర్భాల్లో మనం ఊహించని కాన్సిక్వెన్సెస్ పర్యవసనాలు వస్తూ ఉంటాయి. తమిళనాడులో ప్రభుత్వం ఒక సదుద్దేశంతో బోర్వెల్ పథకాన్ని ప్రారంభించింది. అంటే బెట్ట ప్రాంత రైతాంగం బోర్లు వేయించుకోవాలనుకుంటే ప్రభుత్వాల సబ్సిడీ ఇచ్చి బోర్లు వేయించుకునే స్కీమ్ మొదలుపెట్టింది. కానీ ఏం జరిగింది కాలక్రమేణా? సో ధనిక రైతు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని ఉపయోగించుకొని తాను స్వయంగా కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చాలా లోతుకు బోర్లు వేయడం మొదలుపెట్టాడు. దానివల్ల పక్క పొలంలో ఉన్న రైతుకు బోరు ఎండిపోవడం మొదలైంది. సో ఉద్దేశం మంచిదే, కానీ ఆచరణలో జరిగింది ఏంటి? ధనిక రైతు ఉపయోగించుకున్నాడు, పేద రైతు బోరు ఎండిపోయింది, పొలంలో నీళ్ళు లేక ఆయన దెబ్బతినే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఉచిత విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సదుద్దేశంతో రైతాంగానికి బెనిఫిట్ కావాలి అని 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. కానీ దీని అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ ఏమవుతుంది? పెద్ద ఎత్తున విద్యుత్ వృధా అవుతోంది, అవసరం ఉన్నా లేకపోయినా విద్యుత్ వాడకం జరుగుతోంది, పెద్ద ఎత్తున భూగర్భ జలాలు ఎక్స్ప్లాయిట్ అవుతున్నాయి, వాటర్ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ పడుతున్నాం, నీటి వృధా అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది, భూగర్భ జల వనరులు మళ్ళీ కావాలంటే దొరకవు. అందువల్ల ప్రభుత్వము రైతుల ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలని ప్రారంభించిన ఉచిత విద్యుత్తు దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది? భూగర్భ జలాలు అడుగంటిపోవటానికి కారణమవుతుంది. సో అందువల్ల ఒక సదుద్దేశంతో మొదలుపెట్టిన పని కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఊహించినటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక ప్రభుత్వాలకు కానీ వ్యక్తులకు కానీ ఒక పని చేసేటప్పుడు దీని అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఏమై ఉండవచ్చు అని ఒక అంచనా వేసుకోవాలి. బ్రిటిష్ వారు ఉదాహరణకు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ఈ పాముల బెడద ఎక్కువైపోతే పాములు పట్టుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇది జరిగిందో సో చాలామంది పాములు పెంచడం మొదలుపెట్టారు ప్రోత్సాహకాల కొరకు. సో పాము పెంచి ఇంకో పట్టించాం అని మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే సహజ సిద్ధంగా ఉన్న పాముల్ని పట్టించి ఇస్తారు ఇన్సెంటివ్స్ ఇస్తే అని అనుకున్నారు. కానీ ఆ ఇన్సెంటివ్స్ కొరకే పాములు పెంచుతారని అనుకోలే. సో అల్టిమేట్గా ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వము ఈ పాములు పట్టినందుకు ఇన్సెంటివ్స్ ఇచ్చే పథకాన్ని ఆపేసిందో, దాంతో అప్పటిదాకా పాములు పెంచుకున్న వారు వదిలేశారు. దాంతో పాముల బెడద పెరిగింది. ఇప్పుడు మనకు పంట పొలాల్లో మనం చూసాం, ఎరువులు పురుగు మందుల వాడకం మొదలైంది. ఎందుకు మొదలైంది ఎరువులు పురుగు మందుల వాడకం? ఇది చీడపేడలను దెబ్బతినడానికి, క్రిమి కీటకాలను చంపడానికి మొదలైంది. కానీ కాలక్రమేణా ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆ ఎరువులు పురుగు మందుల విపరీత వాడకం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి భూగర్భ జలాల కాలుష్యం పెరుగుతోంది, పంటల్లో ఉండేటువంటి నాణ్యత దెబ్బతింటోంది, రైతు పురుగు మందుల పెట్టుబడి ఖర్చు పెరిగిపోతుంది, రైతులకు అప్పుల పాలైపోతుంది. అంటే పురుగు మందులు ఎరువులు ప్రవేశపెట్టినప్పుడు ఉద్దేశం ఏంటి? రైతులకు దిగుబడులు పెరగాలి, ఆదాయాలు పెరగాలి అని మొదలుపెట్టారు. కానీ ఆచరణలో ఏం జరుగుతోంది అనేది మనం గమనిస్తే ఇందుకు విరుద్ధమైనటువంటి ప్రయోజనాలు సమాజంలో సంభవిస్తున్నాయి.
ఇలాగే ఒక కథనం ప్రకారం ఏంటంటే ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇది మొదలు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాస్తవంగా ఎవరు కూడా ఇది లీన్ అయ్యేలా ఉండాలని కన్స్ట్రక్షన్ చేయలేదంటారు. అది స్ట్రేట్గా ఉండాలనే చేశారు. కానీ భూమి స్వభావం రీత్యా కావచ్చు, అది ఏం జరిగిందంటే కాస్తంత ఒక సైడ్కు వంగడం మొదలైంది. తర్వాత పై ఫ్లోర్ లేస్తున్నప్పుడు కొంత దాన్ని సరి చేస్తానికి ప్రయత్నించినా కూడా చివరకు అది ఎంతో కొంత పక్కకు వంగిన పరిస్థితి లాస్ట్కు మిగిలిపోయింది. ఇప్పుడు అదే అట్రాక్షన్ అయిపోయి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనేది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయింది. సో అందువల్ల ఈ చర్చ మీకు బుద్ధ విగ్రహం హుస్సేన్ సాగర్లో పడినప్పుడు జరిగింది. సో బుద్ధ విగ్రహం పడిపోతే దాన్ని ఉపయోగించుకుందాం, సబ్మెరీన్ ఒకటి పెట్టి హుస్సేన్ సాగర్ లోపలికి వెళ్ళి బుద్ధుని విగ్రహం దర్శనం చేసుకొని రావచ్చు అని కూడా చర్చలు జరిగాయి. అందువల్ల అంటే అలా చేయలేదు ఎవరు. కానీ సో ఒక మంచి ఉద్దేశంతో మొదలైతే అది ఒక ఉద్దేశంతో పని మొదలు పెడితే అది మరొకటి అయ్యేటువంటి సందర్భాలు చాలాసార్లు జరుగుతాయి. మరి ఎందుకు మనం ఈ కాన్సిక్వెన్సెస్ను ఖచ్చితంగా యాంటిసిపేట్ చేయలేము? అంటే జరగబోయే పర్యవసనాల్ని మనం ఎందుకు ఊహించలేము? ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లవాడు, చాలామంది అనుకుంటారు పిల్లల్ని ఒక తప్పు చేసే పిల్లల్ని స్కూల్లో నుంచి ఒక 3 రోజులు సస్పెండ్ చేస్తే పిల్లవాడు సెట్ అవుతాడు అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది? కొంతమంది పిల్లలు సెట్ అవుతారు, మరికొంతమంది పిల్లలు ఇంకా తీవ్రమైనటువంటి స్వభావానికి లోనై అసలు కంప్లీట్గా రివర్స్ అవుతారు. సో అందువల్ల మన ఒక మంచి ఉద్దేశంతో చేసిన పని కూడా పిల్లలపైన చెడు ప్రభావం చూపుతుంది. అందువల్ల పిల్లలు ఇంకో గట్టిగా తిట్టి కొట్టి చదువుతారు, బాగా చదువుతారు అనుకుంటారు. అన్ని సందర్భాల్లో అది నిజం కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కంప్లీట్గా రివర్స్ కూడా అవుతుంటారు. సో అందువల్ల ఇది వీటిని ఈ అన్యాంటిసిపేటెడ్ లేదా అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనటానికి నేను ఇప్పటికీ మీకు అనేక ఉదాహరణలు ఇచ్చాను. అందువల్ల మీరు ఏ పని చేయాలనుకున్నా మొదలు ఈ లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. నేను ఈ పని చేయాలి, ఈ ఫలితం రావాలి అని ఈ పని చేస్తున్నాను. సో ఈ ఫలితము వస్తుందా రాదా, ఈ ఫలితానికి భిన్నమైన పాజిటివ్ ఫలితం వస్తుందా, నెగటివ్ ఫలితం వస్తుందా చెప్పలేం. సో నేను 8వ తరగతిలో ఉపన్యాస పోటీలు, వ్యాస రచనలు అనేది మొదలుపెట్టాను. ఆ రోజు అనుకోలేదు ఇదే నా వృత్తి అవుతుంది అని, ఇదే నాకు జర్నలిజంగా ప్రవృత్తిగా మారి వృత్తి అవుతుందని అనుకోలేదు. నేను డిగ్రీ అయ్యాక పీజీ రాశాను. పీజీ రాసేటప్పుడు వాస్తవంగా ఎంబీఏ రాశాను. ఎంబీఏ వస్తుందని అనుకున్నాను. ఎంబీఏ అప్లై చేసేటప్పుడు అనుకోకుండా జర్నలిజం అప్లై చేశాను. నేను జర్నలిజం అప్లై చేయాలని చేయలేదు, సీట్ వస్తుందని చేయలేదు, దానికి ప్రిపేర్ అయి చేయలేదు. కానీ ఆల్టర్నేటివ్గా ఏం జరిగింది, నాకు ఎంబీఏ రాలేదు, జర్నలిజం అనేది నాకు జీవిత మార్గంగా మారిపోయింది. సో ఇదొక అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్, నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని. సో అందువల్ల మన జీవితాల్లో అనేక సందర్భాల్లో ఇది జరుగుతుంది. పాజిటివ్గా జరగచ్చు, నెగిటివ్గా జరగచ్చు. అందువల్ల మనం ఎప్పుడు కూడా మరి ఎందుకు ఇలా కాన్సిక్వెన్సెస్, ఎందుకు ఒక యాక్షన్, ఒక పర్పస్ఫుల్గా ఒక యాక్షన్ చేసినప్పుడు, ఒక లక్ష్యంతో ఒక ఫలితాన్ని ఆశించి మనం ఒక కార్యాచరణ చేసినప్పుడు భిన్నమైనటువంటి పర్యవసనాలు ఎందుకు వస్తాయి? దీనికి కూడా కారణం ఏంటంటే రాబర్ట్ కే మార్టన్ అనే సామాజిక శాస్త్రవేత్త, సోషాలజిస్టు కొన్ని కారణాలు కూడా చెప్పాడు. ఒక కారణం ఏంటంటే ఒక అంశం ఎలా పనిచేస్తుంది అనే పూర్తి అవగాహన మనకు లేకపోవడం. అంటే ప్రిసైజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిస్టమ్ అనే దానిపైన ఇగ్నోరెన్స్ వల్ల మనకు అంచనా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మనకు DDT ప్రారంభించిన మొదట్లో గ్రామాలకు వెళ్ళి అధికారులు మీకు ఇంకో దోమలుంటే DDT చల్లండి అని ఒక స్లైడ్ ప్రొజెక్టర్ వేసి దోమను చూపెట్టి ఆ రోజుల్లో టీవీ లేవు, ఆ రోజుల్లో నాలెడ్జ్ ఇంత లేదు, టెక్నాలజీ ఇంత లేదు, కొన్ని దశాబ్దాల క్రితం. సో స్లైడ్ ప్రొజెక్టర్లు వేసి చూపెట్టారు. తర్వాత 5 నెలలకు 6 నెలలకు మళ్ళీ DDT ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళారు. వచ్చి చూసే వరకు DDT ఎవరు చల్లలేదు. ఎందుకు చల్లలేదు అని అడిగారు. సార్ అంత పెద్ద దోమలు మా ఊర్లో లేవు సార్ అన్నారు. అంటే స్లైడ్ ప్రొజెక్టర్ పైన దోమ చూపెడితే దోమ అంతే ఉంటుందని అనుకున్నారు. కానీ స్లైడ్ ప్రొజెక్టర్ ద్వారా చూపెడితే బాగా అర్థమవుతుంది చూపెడితే అది కాస్త అర్థం కాకుండా పోయింది. సో అసలు ఆ స్లైడ్ ప్రొజెక్టర్ లేకుండా ఇంకో దోమలు ఉన్న చోట మీరు ఈ ప్రొడ్యూసర్ వెళ్ళండి అంటే చల్లవాలేమో. అలాగే LIC ప్రారంభించిన మొదట్లో
ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి పంపించారు. సో ఊర్లలోకి వెళ్ళి ఒక్కొక్కరి ఊరికి పోయి, అరే బాబు నువ్వు చచ్చిపోయినావు అనుకో, నీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది అంటే ఎదురు తిరిగి కొట్టడం మొదలుపెట్టారు. ఇదేం దరిద్రం కూడా పొద్దున వచ్చి నేను చచ్చిపోవడం ఉంటామని. ఎల్ఐసి ఏజెంట్లు ఆ రోజు ఊహించలేదు. అంటే చావు అనేది భారతీయ సంస్కృతిలో ఒక చెడు పదము, ఒక దుశ్శకనంగా భావిస్తారు అని అర్థం చేసుకోకుండా చెప్పారు. అది ఎప్పుడైతే నెగిటివ్ అయిందో తర్వాత దాన్ని మార్చుకొని ఒకవేళ ఎవరైనా చనిపోతే అని మొదలుపెట్టారు. సో అందువల్ల ఒక మంచి ఉద్దేశంతో నువ్వు చెప్పితే, అయ్యా జీవితంలో ఎవరైనా చనిపోతారు, చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ పాలసీ ఉపయోగపడతారు చెప్పబోతే అది రివర్స్లో ఇంకో రకమైన అభిప్రాయం కలిగించింది. అందువల్ల మనం ఒక మాట మాట్లాడేటప్పుడైనా, ఒక పని చేసేటప్పుడైనా ఆ ఫలితాన్ని ఆశించి చేస్తూ కూడా ఈ ఫలితానికి భిన్నమైన మంచి ఫలితాలు రావచ్చు, చెడు ఫలితాలు రావచ్చు. మంచి ఫలితాలు వస్తే ఎవరికి అభ్యంతరం లేదు, చెడు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. అది గుర్తుంచుకోవాలి. రాబర్ట్ మర్టన్ చెప్పేది ఏంటంటే, మనకు ఒక పని ఎలా జరుగుతుందని అంచనా లేకపోవడం వల్ల ఇలాంటి పర్యవసనాలు ఉండొచ్చు. లేదు, మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ఆలోచిస్తాం, ఒక దీర్ఘకాల ప్రయోజనాలను ఆశించాం. షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ఆలోచించడం వల్ల ఈ పరిస్థితి జరగచ్చు. లేదు, కొత్త సమాచారంతో మనం అప్డేట్ కాకపోతే పాత పద్ధతిలోనే ఇంకా ఆలోచించి దానికి రిజల్ట్ రాలేదు అని బాధపడే పరిస్థితి రావచ్చు. లేదు, నాలుగవది మనకు కొన్ని బిలీఫ్స్, నమ్మకాలు ఉంటాయి, దాని రియాలిటీని అంగీకరించడానికి సిద్ధపడకపోవచ్చు. ఇలా వివిధ కారణాల రీత్యా మనం ఒక పర్యవసనాన్ని కరెక్ట్గా అంచనా వేయలేమని ఈ సోషాలజిస్ట్ వ్యాఖ్యానిస్తాడు. అందువల్ల ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని పెట్టేటప్పుడు కానీ, ఒక రాజకీయ పార్టీ ఒక కార్యాచరణ మొదలు పెట్టేటప్పుడు కానీ, ఒక ఇండివిజువల్గా మనం ఒక పని చేసేటప్పుడు కానీ మనం ఆల్వేస్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జీవితం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మనం ఎంచుకున్న పద్ధతిలోనే వడ్డించిన విస్తరిగా ఉండకపోవచ్చు. మనం ఒక పని చేసినప్పుడు ఆశించిన ఫలితం ఖచ్చితంగా అదే పద్ధతిలో రావచ్చు, రాకపోవచ్చు. సో రాకపోయే అవకాశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఊహించని పర్యవసనాలు ఏమై ఉండవచ్చు అని కనుక ఊహిస్తే, కాస్తంత ముందు చూపుతో ఆలోచిస్తే ఈ లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ యొక్క దుష్ప్రభావం నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది.